చంద్రబోస్ గారంటే ప్రతి ఒక్కళ్ళకి గౌరవం, ఎవ్రీథింగ్ ఉంది. మీరు పాడుతా తీయగానే ఒక లెగసీని కంటిన్యూ చేసి ఒక షోకి మీరు జడ్జి కింద వెళ్ళారు. అక్కడ కూడా మీ మార్క్ ఏంటని చూపించారు. బట్ దాని మీద అనుకోకుండా ఒక మరక పడింది. అంటే సహజంగా వస్తుంటాయి. ఎందుకంటే అది అది దానికి మనం అతీతులం కాదు. దానికి మనం దూరంగా ఉన్నాం. అది వాస్తవమైంది వాస్తవమే. హ్మ్. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే మేము ముగ్గురం న్యాయమూర్తులం ఉన్నాం. హ్మ్. మేము ముగ్గురం ఉన్నాం. ఇప్పుడు పాడుతున్నప్పుడు కనీసం ఒక్కరికైనా కూడా ఇప్పుడు మా ముగ్గురి నిర్ణయం ఒకటే ఉందంటే, ముగ్గురి అభిప్రాయం ఒకటే ఉందంటే, హ్మ్. ఎవరో ఒకరు ఒక్కరే మాత్రమే ఆ వచ్చిన అభ్యర్థిని బాగా పాడలేదంటే, అదేదో కావాలని అన్నారో ఇంకోటి ఏదో మనసులో ఇంకేదో ఉంది. కానీ ముగ్గురం ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసామంటే హ్మ్. దానిలో ఎంతో కొంత నిజం ఉంటుంది. హ్మ్. ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చి ఏమంది, నన్ను నా మీద కక్ష కట్టారు, నన్ను టార్గెట్ చేశారు, నన్నే కావాలని ఇలా చేశారు, కావాలని చేశారు అంది. హ్మ్. కావాలని మేము మాకు అసలు అలాంటి అవసరం ఏముంటుంది? హ్మ్. అందరూ మా పిల్లలే, అందరూ మా బిడ్డలతో సమానమే. బాగా పాడితే ప్రోత్సహిస్తాం, బాగా పాడకపోతే ఆ లోపాలు తప్పకుండా చెప్తాం. హ్మ్. అది వాళ్ళ మంచి కోసమే, వాళ్ళ మంచి భవిష్యత్తు కోసమే చెప్తాం. హ్మ్. వస్తుంటాయి, పోతుంటాయి. ఇప్పుడు నాకంటే, సునీత గారి కంటే, కీరవాణి గారి కంటే పాడుతా తీగ చాలా గొప్పది. హ్మ్. అవునా? మా ముందున్నది, మా తర్వాత కూడా పాడుతా తీగ ఉంటది, హ్మ్. ఉండాలి కూడా.